మొక్కిస్తుంది. అట్లనే నువ్వు సమాజానికి ఏదైనా సహాయం చేస్తే సమాజం నీకు సహాయం చేస్తుంది. నువ్వు ఒకరికి హెల్ప్ చేస్తే ఇంకో రూపంలో ఆ హెల్ప్ నీకు భగవంతుడు ఇస్తాడు. అంటే ప్రకృతి అనేది మొత్తం గివ్ అండ్ టేక్ కాన్సెప్ట్ కాబట్టి నువ్వు కర్మ చేస్తున్నావు, పూజిస్తున్నావు. ఎవరిని పూజిస్తున్నావు? భగవంతుని పూజిస్తున్నావు, ప్రకృతి. సో ప్రకృతి నుంచి నీకు గౌరవము, పూజ సమాజం నుంచి నీకు దక్కుతుంది అనేటటువంటి కాన్సెప్ట్లో పెట్టారు మన వాళ్ళు. మనోళ్ళు అందుకే పూజ చేయాలి. అదేం ఖచ్చితంగా పూజ చేయకపోతే నువ్వు నరకానికి పోతావు అనే కాన్సెప్ట్ అయితే మన హిందూ ధర్మంలో లేదు. నువ్వు సమాజంలో గౌరవంగా బతకాలి అనుకున్నప్పుడు నువ్వు నిత్యమైనటువంటి ఒక కర్మ చేయాలి. ఆ కర్మే పూజ. ఆఫీస్కి బాస్ లేట్గా వస్తే తిడతాడు అన్న ఒక భయం ఉంటుంది. దేవుడికి దీపం పెట్టాలనే కాన్సెప్ట్ ఇంకా జనాల్లో రావట్లేదు. అంటే దేవుడికి దీపం దేవుడి కోసం కాదండి, మన కోసం పెట్టుకోవాలి. దీపం అనేటటువంటిది మన కోసం, పూజ అనేది మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం. అంతే తప్ప అది మూఢనమ్మకాల రూపంలో